హలో ఆల్, వెల్కమ్ టు వెన్నెల సూపర్ టాక్స్. నేను మీ రజిత. ఈరోజు మీకు మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ని చూపించబోతున్నానండి. మీకు అందుకనే ఇక్కడ రోడ్డు అలాగే హౌసెస్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది మీకు చాలా క్లియర్గా వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవైతే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి, 150 yards. ప్రజెంట్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న హౌసెస్ అండి ఇవి. అలాగే ప్రైస్ రేంజెస్, డీటెయిల్స్, ఏ ఏరియాలో లొకేట్ అయింది కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా ఫుల్గా చూసేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే ప్లానింగ్ అండి, ఎలివేషన్ డిజైన్ అయితే చూస్తారు కదా. ఈ హౌసెస్ అయితే ప్రజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయండి. అండ్ లైట్గా కొన్ని వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అండ్ ఫ్లోరింగ్ అయితే పెండింగ్ ఉందండి. గేట్ వర్క్స్ కూడా ఇంకా జరగలేదు, చూస్తున్నారు కదా. ఎలా ఉందో మీకు అలాగే డైరెక్ట్గా వీడియోని మీకు రీచ్ అయ్యేలాగా చూస్తున్నానండి. ఇవైతే మనకి 150 yardsలో ఉన్నాయండి. 22.5/60 సైజెస్ అండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామండి. గేట్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు గేటింగ్ అయితే పెట్టలేదు కదా. సో మనమైతే ఆ ప్లేస్ నుంచి మనం లోపలికి వెళ్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో అంటే ఈశాన్యములకి లెఫ్ట్ సైడే వస్తుంది కదండి మనకి ఈస్ట్లో. అలాగే అక్కడే బోర్ ఇచ్చారు. అలాగే వాటర్ స్టోరేజ్కి కూడా మనకి పెద్ద సంప్ లాంటిది అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇది రెంటెడ్ పర్పస్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ పోర్షన్ అయితే. అండ్ మీరైతే చూస్తున్నదైతే ఫాల్ సీలింగ్ అండి. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇదైతే రెంటెడ్ పోర్షన్ అండి. ఇక పార్కింగ్ చూసినట్లయితే అండి మనకి 2 vehicles అంటే 2 cars సఫిషియెంట్గా పడతాయండి. చాలా పెద్ద పార్కింగ్ వచ్చింది. ఎందుకంటే స్టెప్స్ వచ్చేసి మనకి 1 sideకి ఇచ్చారండి, ఎక్కడ అడ్డంగా ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 bedroom అండి. ఇది 2 bedroom పోర్షన్లోకి అయితే వెళ్తున్నాం. ఇదైతే రెంటెడ్ పర్పస్లో కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ డోర్ అయితే టీక్ వుడ్తోనే ఇచ్చారండి, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఈ 2 bedroom పోర్షన్లో కూడా ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ వ్యూ అంతా కూడాను హాల్లో మధ్యలో నుంచి తీసిన వ్యూ అండి. 1 side మనకి టీవీ యూనిట్ వచ్చింది. అలాగే డైనింగ్ టేబుల్ ప్లేస్లో మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 side కూడా విండోస్ వచ్చాయి. అలాగే మనం ఇప్పుడైతే చూస్తుంది అయితే కిచెన్ ప్లేస్ అండి. మెయిన్ డోర్కి పక్కనే ఉన్న ప్లేస్లో మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం మనం హైదరాబాద్ రేట్లను అయితే చూసినట్లయితే ప్రతి ప్లాట్ ధర కనీసం 30,000 అయితే చెప్తున్నారండి. మారుమూల ప్రాంతాల్లో కూడా 20,000 పై మాటే కానీ తక్కువ అయితే ఇక్కడ చెప్పట్లేదండి. ఇదైతే మనకి సిటీకి చాలా దగ్గరలో ఉందండి. బిఎన్ రెడ్డి నగర్కి 3 kilometers దూరంలో ఉందండి. అలాగే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడైతే ప్రజెంట్ ఈ హౌస్ లొకేట్ అయి ఉన్న ప్లేస్లో మాత్రం మనకి 35,000 నుంచి 45,000 రేట్ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే మొత్తం కిచెన్ ఏరియా అండి. కిచెన్లో కూడా 2 sides మనకి సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. నాకు ఈ ఇంట్లో బాగా నచ్చింది. ప్రతి చోట కూడా షెల్ఫ్స్ అనేది కన్వీనియంట్గా ఇచ్చారండి. ఇదైతే మనకి కిచెన్లో నుంచి బయటకు ఉండే వ్యూ అండి, చూస్తున్నారు కదా. మనం కిచెన్లో నుంచి మనం హాల్లో నుంచి మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్స్ వైపుకి వెళ్తున్నాము. ఇదైతే హాల్కి 2 side డోర్ వచ్చిందండి. ఒకటి నార్త్ సైడ్ ఇచ్చారు, మెయిన్ డోర్ అయితే ఈస్ట్ సైడ్ వచ్చింది. మీరు చూస్తున్నదైతే ఇప్పుడైతే నార్త్ డోర్ అండి. అలాగే దాని పక్కన కూడా విండో వచ్చిందండి. అలాగే ఇక్కడ మనకి ఒకటి అటాచ్డ్ కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. హాల్కి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యేలాగా ఇచ్చారండి దీన్ని. మనం ఈ బాత్రూమ్ ముందు నుంచే మనం అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తామండి. ఇది రెంటెడ్ పోర్షన్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తున్నది అయితే మాస్టర్ బెడ్రూమ్. అలాగే దీనికి కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే షెల్ఫ్స్ అయితే మీరు చూస్తున్నట్లయితే సఫిషియెంట్గా ఇచ్చారు. విండోస్ కూడా మనకి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇచ్చారండి. ఇదైతే రెంటెడ్ పోర్షన్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ పిక్ అండి ఇది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇంకా కమోడ్స్ అవైతే కంప్లీట్గా ఫిట్ అవ్వలేదు. మీకు చెప్పాను కదండి, ఇదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా ఒక 10 to 15 days వరకు అయితే ఉందండి. అంతకంటే ఎక్కువ అయితే పట్టదు. అండ్ అలాగే ఫ్లోర్ వర్క్ అయితే ఉందండి దీంట్లో. మాస్టర్ బెడ్రూమ్కి పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. చాలా స్పేషియస్గా వచ్చాయి రూమ్స్ అన్నీ కూడా. అలాగే ప్లానింగ్ అయితే చాలా బాగుందండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఫుల్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి. అండ్ మనం వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా ఎక్కడ దేన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా అయితే ఇచ్చారండి. ఇది చూస్తున్నారు కదా, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి ఆపోజిట్లోనే మనకి కామన్ టాయిలెట్ అయితే ఉందండి. ఈ హౌస్ కాస్ట్ అయితే 1,30 lakhs చెప్తున్నారండి. ఇదైతే మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 kilometers దూరంలో లొకేట్ అయ్యిందండి. అల్మాస్ కూడా విశాఖ నగర్ ఏరియాలో అండి. అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ప్రైస్ కూడా నెగోషియబుల్ అండి.
చెప్పాను కదండి, మనకి హాల్లో 2 డోర్స్ వచ్చాయండి. ఒకటి ఈస్ట్ సైడ్, ఇంకోటి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ నుంచి చిన్న బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. 3.5 feet వరకు ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఫుట్వేర్ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు ఒక షెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కింద పోర్షన్ చూసాం కదండి, ఇదంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్ అండి. 2 కార్స్ అలాగే 4 to 5 బైక్స్ వరకు సఫిషియెంట్గా పట్టేంత ప్లేస్ అయితే ఉందండి పార్కింగ్కి. అలాగే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. మీరు ఇక్కడ చూసినట్లయితే గ్యాప్ చాలా వచ్చింది, చూస్తున్నారు కదా. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి బాల్కనీ ఏరియాలో మనకైతే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా పెద్ద బాల్కనీ వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ అయితే చాలా ప్లేస్ వదిలేశారు, చాలా పెద్దగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ చైర్స్ వేసుకొని కూర్చునేంత ప్లేస్ వచ్చిందనమాట. మీరు చూస్తుందంతా కూడా బాల్కనీ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఫ్రంట్ డోర్ అంతా కూడా మనకి టీక్ వుడ్ ఇచ్చారండి. ఈ పోర్షన్లో అన్ని విండోస్ డోర్స్తో సహా మొత్తం కంప్లీట్గా టీక్ వుడ్ ఇవ్వడం జరిగిందండి. ఈ పోర్షన్లో మనకి కింద పార్కింగ్ ప్లేస్ ఏదైతే వదిలేశారో అది ఇక్కడ కవర్ అయింది కాబట్టి మనకి ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి. చాలా పెద్ద వచ్చిందండి హాల్ అయితే మాత్రం. 1 సోఫా అలాగే దీవన్ సెట్ పట్టడానికి చాలా సఫిషియెంట్ ప్లేస్ ఉంది. అండ్ మనకి మీకు చెప్పాను కదండి, ఇక్కడ ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి రూమ్లో ప్రతి ప్లేస్లో మనకైతే ఫాల్ సీలింగ్ వచ్చిందండి. అయితే మనకి ఈ పోర్షన్లో మాత్రం 2 సైడ్ డోర్స్ వచ్చాయండి. ఒకటి నార్త్ సైడ్ డోర్ వచ్చింది, అలాగే సౌత్ సైడ్ కూడా డోర్ వచ్చిందండి. ఈ 2 కూడా మనకి బాల్కనీస్ కింద కవర్ అయ్యాయండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే నార్త్ సైడ్ ఉన్న డోర్ అలాగే విండో అండి. వెంటిలేషన్కి అలాగే డోర్స్కి గాలి వెలుతురు సఫిషియెంట్గా ఉండాలంటారు కదండి, అలా ఈ ఇంటికి ప్రతి చోట కూడా గాలి వెలుతురు సఫిషియెంట్గా వచ్చేలాగా అయితే డోర్స్ విండోస్ అయితే ఉన్నాయండి. ఇదైతే మనకి సౌత్ సైడ్ ఉన్న డోర్ అండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి మనకి. ఇప్పుడైతే మనం హాల్లో నుంచి బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోదామండి. మనకి కింద పోర్షన్లో ఇచ్చినట్లుగానే సేమ్ హాల్కి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యేలాగా కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వ్యూ మొత్తం మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. చుట్టుపక్కల హౌసెస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియో కూడా మీకు కొంచెం క్లియర్గా వచ్చేలాగానే తీశాను. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. అలాగే షెల్ఫ్స్ కూడా మనకి చాలా సఫిషియెంట్గా ఇచ్చారు. అలాగే మనకి బీర్వా ప్లేస్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి మనకి. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్లో ఇంకా ఫిట్టింగ్స్ అయితే జరగలేదు మనకి, కానీ మొత్తానికైతే చాలా నార్మల్ వాటికంటే కూడా ఈ వాష్రూమ్ అయితే కాస్త సైజులో పెద్దదనే చెప్పాలండి. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయటకు ఉండే వ్యూ అండి. మనకి ఆపోజిట్లోనే కిచెన్ కూడా కనిపిస్తోంది. అలాగే మెయిన్ డోర్కి కూడా మనకి వ్యూ అయితే ఉందండి. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. చుట్టుపక్కల హౌసెస్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి. కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కాబట్టి కాలనీ కూడా కొత్త కాలనీ కాబట్టి మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. మనకి సైడ్కి అయితే చెప్పాను కదండి, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చిందండి. అండ్ దీనికి కూడా 3 డోర్ విండో ఇచ్చారు. మనకి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చాలా బాగా ఇచ్చారండి. అయితే దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే షెల్ఫ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా సరిపోయేంత షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా క్లియర్గా వచ్చేలాగా ఇచ్చానండి. అండ్ మీరు చూస్తున్నదైతే వెంటిలేషన్కి ఫ్రీగా ఉండేలాగా ఉండే విండో అండి. అలాగే మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి పైన మొత్తం కూడా లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి అలాగే మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉండే వ్యూ అండి ఇది. ఆపోజిట్లో మనకి కిచెన్ కనబడుతోంది. చుట్టూ అంతా కూడా లొకేషన్ అంతా మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకి కిచెన్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో నుంచి ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఇదైతే సౌత్ డోర్ ఉంటుంది కదండి. ఈ ప్లేస్లో మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. చాలా పెద్దగా వచ్చింది వాష్ ఏరియా అయితే. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అలాగే మనకి వాషింగ్స్కి ప్రతి దానికి యూజ్ అయ్యేలాగా చాలా పెద్దగా ఇచ్చారండి. అలాగే ఇక్కడే ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ డిజైనింగ్ ఈ ప్లానింగ్ అయితే నేనైతే ఇప్పుడు ఉన్న వాటిల్లో చాలా బాగా అనిపించిందండి నేను చూసిన హౌజెస్లలో. చెప్పాను కదండి, ఇక్కడ కూడా మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారు. అలాగే దేనికవి ట్యాప్స్ అయితే సపరేట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఇటువైపు నుంచి అటువైపుకి చూస్తున్నాం, అంటే నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్కి చూస్తున్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే మనకి 2 డోర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. హాల్ వ్యూ కూడా మీకు కనిపిస్తోందండి. ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. మనకైతే కిచెన్లోనే మనకి దేవుడి గది ఇచ్చారండి. దీంట్లో కిచెన్లోనే దేవుడి గది కన్స్ట్రక్ట్ చేశారు. దానికైతే విండో కూడా ఇచ్చారు వాళ్ళు. దేవుడి గదిలో నుంచే మనకి
కిచెన్కి కూడా ఎంట్రన్స్ వస్తుందండి, దేవుడి గది ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట. అలాగే ఇక్కడ మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకైతే అంతా క్లియర్గా వచ్చేలాగానే తీసా నేను. మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ షెల్ఫ్స్ కూడా దేనికి అవి సఫిషియెంట్గా ఇచ్చారండి. వుడ్ వర్క్ చేసుకున్నా కూడా దేన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి రూమ్లో అలాగే ఇచ్చారండి. షెల్ఫ్స్ అలాగే సబ్జా ప్లేస్ కూడా, ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సబ్జా ప్లేస్ అండి. చాలా బాగా ఇచ్చారు. అలాగే పెద్ద షెల్ఫ్ వచ్చిందండి, పెద్ద లో రూఫ్ కూడా వచ్చింది అక్కడే. కిచెన్లో ఉన్న షెల్ఫ్స్ చూస్తున్నామండి మనం. కిచెన్లోనైతే ప్రతి చోట కూడా సరిపోయేంత షెల్ఫ్స్ అయితే కన్వీనియంట్గా ఇచ్చారండి. చాలా కన్వీనియంట్గా ఇచ్చారు ప్రతి షెల్ఫ్ని కూడా. మనం కిచెన్లో చూసినట్లయితే ఇక్కడే మనకి సింక్ వచ్చింది, పక్కనే స్టవ్ ప్లేస్ కూడా వచ్చిందండి. కిచెన్లో నుంచి బయటకు ఉండే వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పక్కనే మనకి దేవుడి గది ప్లేస్ అయితే వచ్చింది. దాని ముందు నుంచే మనం బయటికి అయితే వెళ్తామండి. కిచెన్లో నుంచి ఇది మనకి బయటికి కనిపించే వ్యూ అండి. ఇక్కడైతే మనకి డైనింగ్ ప్లేస్ ఇచ్చారు. డైనింగ్ ప్లేస్లో కూడా షెల్ఫ్స్ అయితే మీరు చూస్తున్నారు. అలాగే ఎల్ షేప్ హాల్ చెప్పాను కదండి, మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి అదంతా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదంతా మనకి ఎల్ షేప్లో ఇచ్చిన హాల్ అండి. ఈ హౌస్లో ఏ చోట కూడా మనకి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా డోర్స్, విండోస్ అనేవి సఫిషియెంట్గా ఇచ్చారు. ప్రతి చోట విండో అన్నది అయితే మనకి కంపల్సరీ ఇచ్చారండి. ఇప్పుడైతే మనం పోర్షన్లో నుంచి బయటకు వచ్చి చూస్తున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చెప్పాను కదండి, 6-7 చైర్స్ వేసుకున్నా కూడా కన్వీనియంట్గా కూర్చునేంత ప్లేస్ అయితే ఇచ్చారు మనకి బాల్కనీలో. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా గ్లాస్ ఎలివేషన్ వస్తుందంట అండి. మనకి చెప్పాను కదండి, సైడ్కి 2.5 feet చిన్న బాల్కనీ అయితే ఇచ్చారండి. ఇంటి చుట్టుపక్కల కూడా తిరగడానికి సఫిషియెంట్గా ఉండేలాగా మనకైతే ప్లేస్ అయితే వదిలేశారండి. మనం ఇప్పుడైతే ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. మనం టెర్రస్ పైన ఒకసారి చూస్తే మనకి చుట్టూ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది కదా. స్టెప్స్ నుంచి చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నామండి. ఈ టెర్రస్ మొత్తం మనకి స్టెప్స్ ప్లేస్ కవర్ అయ్యేలాగా మొత్తం స్లాబ్ అయితే వేశారండి. నార్మల్గా రేకులు అవి వేస్తారు కదా, అలాంటివి వేయకుండా డైరెక్ట్గా స్లాబే వేశారండి. అలాగే మనకి ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ లాంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేశారండి. స్టెప్స్ని అలాగే అక్కడుండే ఆ డోర్ ప్లేస్ని కవర్ చేస్తూ ఒక చిన్న రూమ్ లాంటిది అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. వాల్స్ అయితే కవర్ చేసేసారు. దీన్ని మనం స్టోర్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి వేస్ట్ మెటీరియల్ ఏదన్నా కూడా మనం ఇక్కడ ఉంటే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఇదైతే మీరు డోర్ చూస్తున్నారు కదా, డోర్కి అయితే మనకి ఆప్షన్ అయితే ఇచ్చారండి పైకి రావడానికి. 100% వాస్తుతో ప్రతి ఒక్కటి చాలా పర్టికులర్గా చూసి మరీ కన్స్ట్రక్ట్ చేశారండి. మీరు ఇదంతా చూస్తున్నట్లయితే అది మొత్తం స్లాబ్ వేసి వేసిన కన్స్ట్రక్షన్ అండి. ఎలివేషన్, డిజైన్స్ ప్రతి ఒక్కటి చాలా పర్టికులర్గా, మైన్యూర్ విషయాలు కూడా చాలా క్లియర్గా చూసి వీళ్ళు చేస్తున్నారండి. మనకి టెర్రస్ పై నుంచి కనిపిస్తున్న వ్యూ అండి. చుట్టుపక్కల అంతా కూడా హౌసెస్ ఉన్నాయండి. న్యూలీ డెవలపింగ్ కాలనీస్ కాబట్టి మనకి కొత్త జనాలంతా ఉంటారండి. అలాగే మనకి ఏరియా కూడా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా డీసెంట్గా ఉంటుంది మనకి. ఈ హౌస్ చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా కింద డిస్క్రిప్షన్ని చెక్ చేయండి.